తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా కనుమూరి బాపిరాజు మరో 2 ఏళ్లు కొనసాగనున్నారు. చైర్మన్ సహా 14 మంది సభ్యులతో పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివాదరహితుడిగా ఉన్న పేరే కనుమూరిని మరోసారి చైర్మన్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్ ఎవరనే దానిపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ కనుమూరి బాపిరాజునే కొనసాగించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు ఆదికేశవులు, సుబ్బిరామిరెడ్డి పేర్లు వినిపించినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనుమూరికే మరోసారి అవకాశం కల్పించారు. భక్తిభావం మెండుగా ఉండడమే కాకుండా వివాదరహితుడిగా ఉన్న పేరు, సౌమ్యత ఆయనకు కలిసి వచ్చాయి. భక్తులకు అసౌకర్యం కలిగితే వినమ్రంగా క్షమాపణలు చెప్పడం వంటివి కూడా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. వీటితో పాటు అధిష్టానం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పాలన సాగించడం సహా దర్శన టిక్కెట్ల అమ్మకాల్లో కనుమూరి సారథ్యంలోని మండలి పారదర్శకత కనబర్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందిన కనుమూరి ఒప్పంద అధ్యాపకుల జీతభత్యాలు పెంచడం, పొరుగు సేవల ఉద్యోగులు, తిరుమల నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. క్యూలైన్లు, అతిథి గృహాలను తనిఖీలు చేస్తూ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచారు. ఫలితంగా కనుమూరికి మరో అవకాశం లభించింది. మొత్తం 14 మందితో పూర్తిస్థాయి పాలక మండలిని కూడా సర్కారు ప్రకటించింది. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే కమలకు పాలక మండలిలో అవకాశం కల్పించారు. గత పాలక మండలిలో ఉన్న రాజేశ్వరికి మళ్లీ స్థానం దక్కింది. ఎల్ఆర్ శివప్రసాద్, ఎన్ కన్నయ్య, రఘునాథ్, విశ్వనాథరావు దేశపాండే, సిహెచ్ లక్ష్మణరావు, రేపాల శ్రీనివాస్, చిత్తూరి రవీంద్ర, జీవి శ్రీనాథ్ రెడ్డి సహా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్, తీతిదే ఈవో పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నూతన పాలక మండలి ముందు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లలో జరిగే 2 బ్రహ్మోత్సవాలను సమర్థంగా నిర్వహించడం, తిరుమలలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అందరికీ సంతృప్తికరమైన దర్శనం లభించేలా చూడటం, దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయడం వంటి కీలక ప్రశ్నలకు సరైన బదులివ్వాల్సిన అవసరం ఉంది.